Hi guys, welcome back to our channel VG Talks. సో ఈరోజు ఏం టాపిక్ డిస్కస్ చేద్దాము? ఈరోజా ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు సరిగ్గా. వాట్ హ్యాపెన్? వై యూ ఫీలింగ్ సో టైర్డ్? టైర్డ్ ఐ డోంట్ నో, ఏమో తెలియట్లేదు గైస్. ఈ మధ్య ఎక్కువ మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి అండ్ ఎవరైనా ఏదైనా చెప్పినా ఊరికే చిరాకు, కోపం అండ్ ఫీలింగ్ టైర్డ్, ఫెటిక్, బాడీ పెయిన్స్ ఆల్సో. బాడీ పెయిన్స్ వస్తున్నాయి, లెగ్ పెయిన్స్ అయితే ఘోరంగా ఉంటున్నాయి. ఎందుకో నాకు అర్థం అవుతలేదు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? I think you should check your vitamin D levels because vitamin D can play a role in all of these symptoms. So, ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ Vitamin D deficiency. What are the causes? and What are the symptoms? and how to And treat it naturally. Naturally. Yep. Okay. So So, చూద్దాం. Let's dive into the topic. So first, vitamin D అంటే ఏంటి? So vitamin D is a fat soluble vitamin, and why is it ఎందుకు important అంటే it is important for calcium absorption and muscle function and bone health అన్నమాట. And for immunity also. Yes. So Overall health కి vitamin D is very important. true. Okay. Vitamin D deficiency ఎందుకు వస్తుంది, అసలు దీని వల్ల వస్తుంది చూద్దాం. ఓకే, సో వైటమిన్ డి డెఫిషియన్సీకి చాలా కాజెస్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ ఇస్ సన్లైట్ ఎక్స్పోజర్ చాలా చాలా తక్కువ ఉండడం. సో వై డూ యూ థింక్ సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది పీపుల్లో? డి డెఫిషియన్సీ కాజెస్లో సన్లైట్ ఎక్స్పోజర్ ఎందుకు ఉండరు అని అంటే, ఇండోర్లో ఉండే వాళ్ళు ఉంటారు మోస్ట్లీ, లైక్ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్. వాళ్ళకి ఏంటి అంటే మోస్ట్లీ ఇంట్లోనే ఉండి నైట్ షిఫ్ట్స్ చేయడము అండ్ ఇండోర్ వర్క్లోనే ఉంటారు. సో వాళ్ళు సరిగ్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వరు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. ఇస్ లో డైటరీ ఇంటేక్. వైటమిన్ డి రిచ్ ఉన్న ఫుడ్స్ తక్కువ తినడం వల్ల కూడా యూ మైట్ గెట్ వైటమిన్ డి డెఫిషియన్సీ. సో ఏమై ఉంటాయి గెస్ కొట్టాలి? సో నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్లీ ఎగ్ ఓక్ అండ్ ఎగ్ ఓక్ తెలుసు అండ్ మష్రూమ్స్ అని బాగా విన్నాను. ఎస్. సో వన్స్ వి ఫినిష్ ద ఇంకా చాలా కాజెస్ మనం ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ డి. ఓకే, అండ్ అనదర్ వన్ ఇస్ డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉండొచ్చు. వై డూ యూ థింక్? సో నాకు తెలిసినంత వరకు వాళ్ళకి మెలానిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెలానిన్ ఈజ్ ద రీజన్. వైటమిన్ డి ఫ్యాట్ లో ఎక్కువ స్టోర్ అవుతుంది కాబట్టి బ్లడ్ లో అవైలబిలిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. యా, దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. Obesity. వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. సో ప్లీజ్ మెయింటైన్ వెయిట్ ఆల్సో. వన్ మోర్ రీజన్ ఏంటంటే పువర్ అబ్సార్ప్షన్ ఇన్ ది ఇంటెస్టైన్. అంటే ఏ డిసీజెస్ లో ఉండొచ్చు? సీలియాక్ డిసీజ్, ఐబిడి, ఇవైతే నేను ఎక్కువగా విన్నాను. సో Right. ఇంకేమైనా కాజెస్ ఉంటాయా? Yeah, ఇంకేమైనా mostly- డిసీజెస్ వల్ల? Yeah, mostly it is related to these diseases, celiac disease and also IBD. Celiac disease అంటే gluten intolerance ఉన్న వాళ్ళు అనమాట, బేసికలీ దాట్. అండ్ IBD is inflammatory bowel disease. సో ఈ కండిషన్స్ లో ఇంటెస్టైన్ అనేది సరిగా అబ్జార్బ్ చేసుకోలేదు వైటమిన్ డి. దట్ ఈస్ వై యూ ఎండ్ అప్ హ్యావింగ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. సో నేను రీసెంట్గా కొన్ని కేసెస్లో లైక్ సర్జరీ అయిన వాళ్ళల్లో కానీ నేను చూసిన వాటిల్లో కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది అని విన్నాను. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే ఎవరికైనా కిడ్నీ ఇష్యూస్ కానీ లివర్ ఇష్యూస్ ఉంటే అది సరిగా ఫంక్షన్ అవ్వనందుకు వైటమిన్ డి అనేది దాని యాక్టివ్ ఫామ్ లాగా కన్వర్ట్ అవ్వలేదు అనమాట. దట్ ఈస్ వై దోస్ పేషెంట్స్ మైట్ హ్యావ్ అ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే, సో మెనీ రీజన్స్ ఐ థింక్. సో చాలా కాజెస్ ఉన్నాయి వైటమిన్ డి డెఫిషియన్సీ అవ్వడానికి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన హెల్త్లో. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అట్లీస్ట్ మజిల్ వీక్నెస్ కానీ లైక్ ఫెటిక్ కానీ టైర్డ్నెస్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ ఇలా మీకు ఉంటున్నాయంటే ప్లీజ్ చెక్ వైటమిన్ డి బిఫోర్ దట్. ఇవి కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా? లైక్ మజిల్ వీక్నెస్ కాకుండా, టైర్డ్నెస్ కాకుండా, ఫెటిక్ అండ్ కాకుండా? ఆల్సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే దేర్ కుడ్ బి మోర్ హెయిర్ లాస్. హెయిర్ లాస్ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే, బోన్ ఫ్రాక్చర్స్, మజిల్ వైటమిన్ డి డెఫిషియన్సీ, మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉండొచ్చు. it's calcium absorption, no? So Yes. due to that it will cause maybe. So please check guys, ఎందుకంటే vitamin D plays a major role in your health, so be conscious. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు ఇమ్యూనిటీ కూడా తక్కువ అవ్వచ్చు. దట్ మీన్స్ మీకు ఫ్రీక్వెంట్ గా వీక్ ఉన్నారు, ఫ్రీక్వెంట్ గా సిక్ అవుతున్నారు, ఫ్రీక్వెంట్ ఇల్నెస్ ఉన్నాయంటే యూ మైట్ హ్యావ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఫీవర్ వచ్చింది నాకు దీని వల్లే ఉంది అంటే నేను మంచి ఫుడ్ తింటే నాకు ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంది అని అనుకోవద్దు. వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. సో మీరు బ్లడ్
టెస్ట్ చేపించుకునేటప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకునేటప్పుడు వైటమిన్ డి కూడా తీసుకుంటే ఇట్స్ బెటర్ టు నో. సో ఇప్పుడు మీరు చెప్పారు మనం టెస్ట్ చేయించుకోవాలి వైటమిన్ డి డెఫిషియన్సీ తెలుసుకోవడం కోసం అనేసి. సో ఇప్పుడు ఫుడ్ లో ఏమేమి తినొచ్చు, ఎందులో వైటమిన్ డి ఎక్కువ ఉంటుంది? సో మెయిన్ థింగ్ ఏంటి అంటే వైటమిన్ డి సోర్సెస్ వస్తే ఎగ్ లో ఎక్కువ ఉంటుంది, అండ్ ఫిష్, ఫ్యాటీ ఫిష్ లైక్ గుడ్ ఫ్యాట్, సో దట్ ఈస్ కాల్డ్ సాల్మన్. వాట్ అబౌట్ మష్రూమ్స్? మష్రూమ్స్ అవి కూడా ఎక్కువ సన్లైట్ లో ఎక్స్పోజ్ చేసిన యూవీబీ రేస్ దగ్గర పెరిగినవి ఉంటాయి కదా మష్రూమ్స్. సో దే ఆర్ ఆల్సో రిచ్. సో హౌ వి నో About- దట్ యూవీబీ ఆర్ నాట్? a good quality mushroom should be good because బయట Exactly. దొరికేవి మనకు తెలియకపోవచ్చు కదా, దాని మీద లేబులింగ్ ఏమి ఉండవు. సో వెన్ యూర్ బయింగ్ మష్రూమ్స్ ఐ థింక్ యూ షుడ్ చెక్ ఇట్ Labels. యా. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో దీస్ So ఆర్ ద సోర్సెస్ ఇఫ్ ఐఎమ్ అ వెజిటేరియన్, సో వాట్ ఆల్ ఐ కెన్ హ్యావ్? బికాస్ ఫ్యాటీ ఫిష్ అన్నారు, ఎగ్ యోక్ అన్నారు, సో వాట్ ఆల్ సోర్సెస్ అ వెజిటేరియన్ కెన్ హ్యావ్ ఫర్ వైటమిన్ డి? Yeah, that's why I said fortified milk, fortified cereals, mushrooms. These all are the vegetarians only. So you can have it. Mushrooms, fortified cereals and Yes, milk is a yes. better option. Yes, yes. How would you know whether you have a vitamin D deficiency? Normal range ఎంత ఉంటుంది vitamin D? Okay, so normal range of vitamin D is 30 to 100 mg. Okay, so 30 to 100 mg unte it's a normal level. Suppose 150 కన్నా above ఉన్నది it's toxicity. Okay. సో నా దగ్గరికి ఒక రీసెంట్ గా పేషెంట్ వచ్చింది, తనకి వైటమిన్ డి వాస్ 2. సో ఆ Oh. పేషెంట్ మీరు చెప్పినట్టు ఫార్టిఫైడ్ సీరియల్స్, ఫార్టిఫైడ్ మిల్క్, మష్రూమ్స్ ఇవన్నీ తింటే వైటమిన్ డి పెరుగుతుందా? No. See, diet is 70% works. 30% is on you have to take supplements. ఎందుకంటే మీరు ఫుడ్ తీసుకుంటున్నారు, దట్ ఈస్ గుడ్ థింగ్. 70% మీకు వర్క్ అవుతుంది, బట్ 30% యూ షుడ్ యాడ్ సమ్ బేస్మెంట్. సో బేస్మెంట్ అంటే లైక్ సప్లిమెంట్స్ అన్నమాట. మీకు ఎంత రిక్వైర్మెంట్ కావాలి అనేది యూ షుడ్ కన్సల్ట్ డాక్టర్ అండ్ ఆస్క్ దెమ్, దే విల్ సజెస్ట్ యూ సప్లిమెంట్స్ అన్నమాట. సో ఐ హర్డ్ వైటమిన్ డి హ్యావ్ డిఫరెంట్ ఫార్ములేషన్స్. షార్ట్స్ ఉంటాయంట, పిల్స్ ఉంటాయంట, దెన్ దేర్ ఇస్ సమ్ సాఫ్ట్ జెల్స్ ఆఫ్ వైటమిన్ డి. సో హౌ డు వి నో విచ్ వన్ టు టేక్? డైట్ తో సపోర్ట్ ఏంటంటే సప్లిమెంట్, అండ్ మీకు నచ్చట్లేదు టాబ్లెట్స్ వేసుకోవడం, కొందరికి నచ్చదు లైక్ మీ, సో అలాంటి వాళ్ళు షార్ట్స్ తీసుకోవచ్చు. షార్ట్స్ మీన్స్ చిన్న ఇంత బాటిల్స్ వస్తాయి అనమాట, ఆంపిల్స్ లాగా. సో యూ విల్ యూజ్ దట్. ఓకే. సో ఐ హర్డ్ ఎవరికైతే చాలా అంటే సింగిల్ డిజిట్ వైటమిన్ డి ఉంది అని అంటే వాళ్ళకి డైట్ అంత క్విక్ గా వర్క్ చేయదు. ఫర్ షూర్ సప్లిమెంట్ స్టార్ట్ చేయాలి, అండ్ అవి తీసుకున్న తర్వాత మెయింటైన్ చేయడం కోసం వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అని. ఇస్ ఇట్ ట్రూ? ఎస్ ఇట్స్ ట్రూ. ఎందుకు అని అంటే ఓన్లీ మీరు డైట్ మీదనే డిపెండ్ అవ్వద్దు అంటే 70% ఓన్లీ ఇట్స్ వర్క్స్, 30% ఈస్ సప్లిమెంట్ వర్క్. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అంటే మీరు త్వరగా కనుక్కోండి. అండ్ మీరు ఏదో జస్ట్ సిబిపి చేపించుకొని నా హిమోగ్లోబిన్ మంచిగా ఉంది, నా ప్లేట్లెట్స్ మంచిగా ఉన్నాయి, నా డబ్ల్యూబీసీ మంచిగా ఉంది అని అనుకోకండి. మీకు ఎక్కువగా మూడ్ స్వింగ్స్, ఎక్కువగా చిరాకు రావడం, ఎక్కువగా కోపం రావడం, లైక్ ఫెటిగ్, మజిల్ వీక్నెస్, ఇమ్యూనిటీ అంటే లైక్ ఫీవర్ రావడం, కోల్డ్ రావడం, ఆర్ వాట్ ఎవర్ కొంచెం ఉంది అంటే వన్ ఆఫ్ ద కాజ్ వైటమిన్ డి ఆల్సో అయి ఉండొచ్చు. సో ప్లీజ్ మెయింటైన్ దట్. నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఫెటిగ్ ఇష్యూ ఉంటుంది, బికాస్ Yes. యూ విల్ నో ఇట్. కొంచెం వర్క్ చేయగానే యూ విల్ ఇన్స్టెంట్లీ ఫీల్ ఫెటిగ్, యూ ఫీల్ లైక్ టేకింగ్ రెస్ట్, అండ్ దట్ ఈస్ నాట్ నార్మల్. You should look into the vitamin D profile, and still if you, I'm sure 90% would be vitamin D డెఫిషియన్సీ పక్కా ఉంటుంది మనకి, ఎందుకంటే మనం డైలీ మష్రూమ్స్ తినము, డైలీ ఎగ్ తినము, డైలీ ఫ్యాటీ ఫిష్ తినము And కదా. also ఈ సోర్సెస్ లో కూడా చాలా తక్కువనే ఉంటుంది వైటమిన్ డి కాన్సన్ట్రేషన్. కాబట్టి when you have a deficiency, consult a doctor and take supplements as soon as possible. ఎగ్జాక్ట్లీ. సో నేను రీసెంట్గా ఒకటి విన్నాను అబౌట్ సన్లైట్. సో సన్లైట్ మార్నింగ్ టైంలో 7 o'clock టైంలో ఉంటే మీరు అప్పుడు చాలా మంచి ఎండ వస్తుంది. సో చిన్న పిల్లల్ని కూడా, పుట్టిన బేబీ ఇన్ఫాంట్స్ని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకోవడం, లైక్ ఆ సన్ పడగానే దే విల్ గెట్ వైటమిన్ డి అని ఇట్లాంటివన్నీ విన్నాను, బట్ ఇట్స్ టోటలీ మిత్ అన్నమాట. సో When is the correct time to go 10 to get 3 p.m. sunlight? 10 to 3 p.m. is the correct మిట్ట time. మధ్యాహ్నం guys. సో మీరు ఆ సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ లైక్ ఓన్లీ నుంచోవడం అలా కాదు, But, ఫస్ట్ ఎక్స్పోజ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ అన్నమాట. మధ్యాహ్నం వెళ్తే ట్యాన్ అయిపోతాం కదా. No tan. Okay, so when you are going,
లైక్ సో 15 to 30 minutes ఈజ్ ఎనఫ్. 1 Okay. hour అవసరం లేదు. జస్ట్ అలా సన్లైట్ వస్తున్నప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. ఆ Arms and టైంలో కూడా legs ఆర్మ్స్ అండ్ లెగ్స్ expose ఇస్ అవ్వాలి. ఫైన్. Okay, ఫేస్ అయితే ఎక్కువ, ఫేస్ గురించి కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. యూ డోంట్ వరీ అబౌట్ సో దట్. సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళొచ్చా? నో నో నో, సన్ స్క్రీన్ పెట్టుకుంటే అంత అబ్జర్ప్షన్ ఉండదు. ఓకే, Blocks అంతా the యా యా sunlight. యా, Okay. ఎందుకంటే ఆల్రెడీ సన్ స్క్రీన్ 50+++ Yes, ఉంటాయి yes, కదా. yes. సో Plus. అవన్నీ ఉంటాయి. సో Right. ప్లీజ్ చెక్. అండ్